సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపాడు గ్రామంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు మంగళవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపాడు గ్రామంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు మంగళవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాల మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ గ్రామాల మధ్యలో నిర్మిస్తే చుట్టూ 10 కిలోమీటర్ల పొడవున్న భూమి మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు. పచ్చని పంట పొలాలలో ఫ్యాక్టరీలు నిర్మించి విషవాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు. మనుషుల ప్రాణాలను, పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రోజుకు 7,50,000 లీటర్ల నీరు ఫ్యాక్టరీ వాళ్ళు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారుతాయి. దీంతో పాటు భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతుందన్నారు. కంపెనీ వలన చిన్న సన్నకారు రైతులు వేసుకున్న బోరుబావులు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. పంటలు పండక గ్రామీణ ప్రజానీకం పట్టణాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్పే పాలకులు పర్యావరణాన్ని హరించి వేసే ఇలాంటి విషపు ఫ్యాక్టరీలను అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించి ప్రజలను నిస్సహాయులుగా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేసి పర్యావరణానికి, పశుపక్షాదులకు, సమస్త జీవరాశిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ చేస్తున్న పోరాటం వలన ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్మాణ పనులు మొదలు పెడతామని పనులు బంద్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పేర్ల నాగయ్య, పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి చెరకు ఎల్లయ్య, రైతులు కాకి నారాయణరెడ్డి, సందీప్, గ్రామ నాయకులు దిలీప్, హరిబాబు, కూసిలింగయ్య, వీరబాబు, ఎస్కే సయ్యద్, గులాం హుసేన్, గణేష్, మల్సూర్, చంద్రకళ, రేణుక, సంతోషి, మాత తదితరులు పాల్గొన్నారు. వెంటనే ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి. రైతుల జీవితాలు లాగం చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి. ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే వర్ధిల్లాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పోరాడతాం. ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు నిలిపివేయాలి. నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలి. ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వెంటనే ఒక ఇంటూ మీకు మేము వస్తున్నాము, ప్రజల్ని మీరు మేలుకొల్పండి అని చెప్పేసి మన కలెక్టరేట్లో చేసింది మేమే. కలెక్టరేట్లో చేసింది మేమే. త్వరలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నాం. నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని. ఏ ప్రాంతానికైనా పరిశ్రమలు వస్తున్నాయంటే ముందుగా ఆ ప్రాంత ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి. కానీ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందు ప్రజల అభిప్రాయ సేకరణ లేదు. కొంతమంది దొడ్డిదారిలో కొంతమందిని మేనేజ్ చేసి సేకరణ చేసినట్టు సంతకాలు పెట్టించి గవర్నమెంట్ పంపారు. అదేవిధంగా 2022లో మోడీ కొత్త చట్టం తెచ్చిండు. ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండానే అనుమతులు ఇచ్చిండు. అదేవిధంగా పోయినసారి ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు చుట్టాలని తెలిసింది. మాకు దొడ్డిదారుల అనుమతులు తెచ్చుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ కనుక నిర్మాణమై పనులు కొనసాగితే భూమి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, గాలి కాలుష్యం అవుతుంది. ఈ భూములు మొత్తం కూడా సారవంతం దెబ్బతిని ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు ఏవో కాకబుల్ స్టోరీ చెప్తా ఉన్నారు. మేము అట్లా తెచ్చినట్టు అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకంటే గతంలో ఫ్యాక్టరీలు ఉన్న చోట మనం చూసాము. ఏం చేసినా పొల్యూషన్ అటువంటిది అనివార్యము. కాబట్టి
వీళ్ళు ఇప్పుడు ప్రజల్లో పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, ప్రజల మద్దతు లేకుండా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగితే దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు మా పార్టీకి తెలియజేశారు, అన్నాడా ఇత్తనాల ఫ్యాక్టరీని, విత్తనాల శుద్ధి చేసే ఫ్యాక్టరీని పెట్టేసి ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టారు, మీరు వచ్చి మా తరపున నిలబడండి అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు మేము ప్రజల్లోకి వచ్చాం. ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఫ్యాక్టరీ వారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి కావచ్చు, డిమాండ్ కావచ్చు, హెచ్చరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇమీడియట్లీగా మీ నిర్మాణ పనులు ఆపేసి ముందు ప్రజల్లో పోండి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున మా పార్టీ అతను ఉద్యమాలు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగేంత వరకు, అనుమతులు రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే సూర్యాపేట